ఒక విష్ణుమూర్తిని చూసింది. విష్ణుమూర్తిని చూసి ఆ యొక్క తలపైన గాయములు కూడా తగిలి ఉంటే ఆ యొక్క తల్లి కూడా ఏమి చేస్తుంది, ఆ యొక్క పైడి చెంగి దింపి ఆ యొక్క తలపైన గాయములు కూడా ఇలాగ తలపైన గాయములు కూడా చక్కగా కొట్లు కట్టింది. కొట్లు కట్టి ఆ దాయి ఏ ఊరు ఏ పల్లి అని అంటా ఉంటే అప్పుడు విష్ణుమూర్తి అంటున్నాడు, అమ్మా నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, ఒక ఊరు లేదు, ఒక పల్లి లేదు, ఒక ఇల్లు లేదు, ఒక ఆకులు లేదు, ఒక గాలికి పుట్టి దూరికి పెరిగానమ్మా అని అంటా ఉంటే ఒక రాజు ఏమంటుంది, ఆయనా నాకు బిడ్డలు లేరు, నిన్ను పెంచుకుంటాను, నేను వస్తావా నాయనా? ఏట బాబు చేసే పని తర్వాత ఎదిగాను కానీ నాకు బిడ్డ ప్రేమంటే పొరుగోసున్నాను, నేను పెంచుకుంటాను, నాతో వస్తావా నాయనా? వస్తావా? తర్వాత నీకు చెప్తాను నాయన. అలాగే ఎప్పుడైతే నాయన ఒకలా దేవతోటి ఒక విష్ణుమూర్తి పేరు మార్చేసుకుంటే నేను అల్లారు బుద్ధిగా శ్రీనివాస అని పేరు పెడతాను. నీకు ఇష్టమే నాయన? నీకు ఇష్టమే కదా? అలాగని అల్లారు బుద్ధిగా శ్రీనివాస అని పేరు పెట్టి ఇలా పెంచుతా ఉన్నా ఆడుకోయాంత తల్లి మాయమా శ్రీనివాసులని అలాగ పేరు పెట్టి ఒక రాజు కూడా వాళ్ళ ముద్దుగా ఇలా పెంచుతా ఉన్నాడు. అలాగ పెంచుతా ఉన్నబోతికి పెరిగి పెద్దవాడు వెళ్ళంట. పెద్దవాడవతలోకి అదే సమయంలో కూడా అలాగని ఎప్పుడైతే అలాగని అల్లారు ముద్దుగా శ్రీనివాసుని పేరు పెట్టి ఇలా పెంచుతా ఉన్నాడు. అలా పెంచుతా ఉన్నప్పటికీ ఆ యొక్క రాజు కూడా ఆ యొక్క భూమి ఒక పరిపాలించే రాజు కూడా ఆ కాశీరాజు అంట. ఆ కాశీరాజు భార్య కూడా చక్రంగా ధరణీదేవంట. ఆ యొక్క భాగ్యభాగ్యాలు ఎన్నో ఉన్నాయి, తిరిగి సంపదలు ఎన్నో ఉన్నాయి, గొప్పదనాలు ఎన్నో ఉన్నాయి. ఆ యొక్క ఎప్పుడైతేనైనా తిరిగి సంపదలు ఎన్నో ఉన్నాయి. పుత్ర సంతానం లేదంట. పుత్ర సంతానం మహాతల్లి కూడా అలా చిన్నపోతున్నాడు. ఆ యొక్క చిన్నపోతుంటే ఇలాగ 12 మంది కూడా పాలికొకరు కూడా ఇలా పొడవు తింటా ఉన్నారు. ఎంత చాకనవాడా, ఎంత చాకనవాడా,
12 మంది కూడా తూర్పు తోలడిసి పనమడ దున్నుతున్నారంట. దున్నే నాగల కొరికాలు కూడా ఒక పెట్టి తగినంత ఆ యొక్క పెట్టిన కూడా ఈ యొక్క 12 మంది పాలకోమలు కూడా గడ్డీని వేసి ఒట్టికి తీస్తారు. ఒట్టికి తీస్తే అందులో ఏముందిరా బంగారు తాళాలు కూడా బదలు కొట్టాయి. ఉక్కు తాళాలు కూడా రాగి తాళాలు ఆ యొక్క రాయి కూడా తిన్నారు. ఆ యొక్క పెట్టిలో కూడా ఏముంది నాయన ఎందుకు ఏముంది నాయన పంచరంగుల పసి బాగా ఉన్నది. పంచరంగుల పసి పాలు ఉంటే ఈ యొక్క 12 మంది ఆలోచన వేరి 12 మంది పాలకొప్పలు కూడా రే నయ్యినా మనం కొడుకు గడపగా మనం కొడుకు గడక ఈ యొక్క రాజువారికి అవుతున్నాం. ఆ యొక్క 100 జాతి కూడా ఎవరికి ఇస్తే వాళ్ళకే బరువు అనేసి ఆ యొక్క ఆకాశరాజు కూడా ఆకాశరాజు అడ్డాల్లో వేశారంట. అడ్డాల్లో వస్తే ఆకాశరాజు భార్య ధరణిదేవి ఇలా అంటా ఉన్నది. అది ఎంత అదిగో మనం చేసిన పోనా ఎన్ని పొందారు అదిగో ఎంత సేకరణ నేను భూలోకమాన నేను కనబా మనకు కలిగి ఏమయ్యా ఆ యొక్క భరత భార్య ఆలోచన అవుతున్నారు. మనం చేసిన పుణ్యాలు కూడా చాలా గొప్పమైంది. ఆ యొక్క భూలోక మాత కూడా కనాపందరూ మన కళ్ళకు పెట్టిందని మొగుడు బెల్లం కూడా సగంగా ఆలోచన అవుతున్నారు. ఆలోచన అవుతే ఆకాశాలు కూడా ఏమంటున్నాడు ఇలా అంటా ఉన్నారు. దేవి బాల పుట్టిన సమరణ కాదు బాల పుట్టిన రోజు కూడా సగంగా భగవంతుడు చూడాలనేసి మొంజూరు వేమను కూడా ఇలా కేకలేస్తున్నారు. గోయంలో అరే ఎంత ఎప్పుడైతేనైనా ఈ యొక్క 10 మంది బాలకప్పుడు కూడా ఈ యొక్క బాల దొరికిందో ఆకాశ అడ్డాలు వేస్తే బాల పుట్టిందని సంబరం కాదు. బాల పుట్టినరోజు బలం చూడాలనేసి ముందు వేమను కూడా ముందు కాకపెట్టి కాని ఊరు వేమను కూడా తర్వాత కాకపెట్టి పెరియాల పుస్తకాలు మునియాల పుస్తకాలు ముళ్ళిప్పి వాళ్ళ పుస్తక ఇలా పేరు తెస్తున్నారు. ఎంత శాఖ అరే మునియాల పుస్తకాలు మొదలు ఇప్ప అదిగో బాల పుట్టిన రాజా బలవంతు చేరా నేను బాల పుట్టిన రాజా బలవంతు చేరా అయిగా పుట్టిన నచ్చేంద్రమైతే నేను చక్కగా ఉన్నాను. నువ్వు ఎలారి మోదీ నేను పట్టబోతాను నువ్వు పట్టబోతీ మీరు పేరు పెట్టారా అలాగని ఎప్పుడైతేనైనా ముయ్యాల బతుకలు కూడా మొదలు నిప్పారు పేరు బతుకలు కూడా పేరు నిప్పి పేరు బలాన్ని చెప్తే చాలా సకరంగా ఉన్నాయి. అల్లారి ముద్దుగా కూడా పేరు పెట్టాయి. పద్మవతులు కూడా పేర్లు పెట్టారు. పేరు పెట్టి వాళ్ళ ఆడముద్దుగా ఇలా పెంచా ఉన్నాను. నేను ఎంత జాగ్రత్త
ఆ యొక్క ధరణి ఆచారం కూడా చక్కగా ప్రేమతో వాళ్ళని ఇలా పెడతాము అలా పెడతా ఉన్న బతికి తిరిగిదా ఉన్నారు 12 సంవత్సరాల భయం వచ్చిందంట 12 సంవత్సరాల భయం వస్తే కానీ ఈ చెలికతోటి అలా ఆటకెళ్తున్నా ఆగిపోయా ఇలా తన ఈడి చెలికతలతోటి ఇలా ఆటకెళ్తుంటే ఉద్యానవనములు కూడా ఇలా ఆటకెళ్తుంటే ఈ యొక్క 10 మంది చెలికత్తలు కూడా ఆటకెళ్తుంటే అదే సమయంలో కూడా ఒక శ్రీనివాసుడు ఒక రాజదేవి కొడుకు కూడా శ్రీనివాసుడు ఒక ఎల్లవరం ఎక్కి అలా ఎన్ని విలంగారా పాట పాడుకుంటా ఇలా వస్తా ఉన్నాడు గోయాలు ఆ యొక్క 10 మంది చెలికత్తలు కూడా ఆ యొక్క శ్రీనివాసుని చూశారు శ్రీనివాసుని చూసి ఈడోడు నల్లోడు మనకు తారటెళ్ళాడని ఆ యొక్క రాడు తీసి అలా రాజరాజారని పోయామా ఎంత జాకనవాడా నేను రాడు తీసి ఈడవడం నల్లోడు మనకు తారటెళ్ళడని రాడి తీసుకుండి రాజులు వచ్చారు రాజులు వచ్చి ఆ యొక్క విష్ణుమూర్తిని కూడా ఆ యొక్క రాడు తీసి కొడతా ఉండు బతికి ఆ యొక్క ఎప్పుడైతేనైనా ఆ యొక్క తలపై కాయలు కూడా ఆ యొక్క శ్రీనివాసుడికి ఆ యొక్క ఎప్పుడైతేనైనా ఈ యొక్క 10 మంది సరికతులు కూడా ఇలా ఎప్పుడైతే కొట్టారో ఆ యొక్క శ్రీనివాసుడు కళ్ళని చూస్తాడంట కళ్ళు తెర చూస్తే ఒక రాదేవికి వెళ్ళి పద్మావతి ఉండిపోయింది పద్మావతి కూడా శ్రీనివాసుని చూస్తుంది శ్రీనివాసుని పద్మావతి చూస్తుంది ఎన్ని దెబ్బలు వెళ్ళినా 7 దేవు మార్పు వెళ్ళిపోయి కానీ మార్పు తెలుసుకోండి ఇలా అంటా ఉన్నారు అబ్బాయి అది అరే ఊరేది నీకు సంతామేదో అబ్బాయి పోయి చెప్పావా ఎప్పుడైతే ఆయన 10 మంది ఏమంటుందంట అబ్బాయి మీరు ఏ ఊరు ఏ పెళ్లి ఏ కులము నీకు తల్లి ఎవరు కాబుట్లు ఎవరు అన్నారు అని అడిగితే అప్పుడు అంటా ఉన్నారు కులవాసాలు అడుగుతున్నావా అలా కులవాసాలు అడుగుతున్నావు ఎప్పుడైతే ఆయన ఆ యొక్క శ్రీనివాసుడు ఇలా అంటా ఉన్నారు అలాగని ఎప్పుడైతే ఆయన ఇలా అంటా ఉన్నాడు ఆ యొక్క జన్మ కూడా ఇలా అంటా ఉన్నారు నా తల్లి చూస్తే ఒక రాదేవి నేను చూస్తే ఒక గానం కొడుకుని నా పేరు చూస్తే శ్రీనివాసుడు అని అంటా ఉన్నది అప్పుడు కూడా పద్మావతి కూడా ఇలా అంటా ఉన్నారు నా తల్లి గారు చూస్తే నా రాజరాజు నా తల్లి గారు చూస్తే ధరణీదేవి నా పేరు చూస్తే పద్మావతి అని అంటా ఉంటే ఒకరు చూసుకోండి నేను పెళ్లి అంటే చేసుకుంటే నేను నిన్నే చేసుకుంటాను అలా ప్రమాణంగా చేసుకుంటాను ఒకరు ఒడ్లు వేసుకున్నారు ఒడ్లు వేసుకుండి ఆ యొక్క శ్రీనివాసుడు కూడా చల్లున్నా ఎవరు వెళ్ళిపోయి పాపం వదిలే కూడా చల్లున్నా ఎవరు వెళ్ళిపోయింది అలా ఎవరికప్పుడు కూడా ఎవరింటి నన్ను వెళ్ళిపోయారు వెళ్ళిపోతులోకి శ్రీనివాసుడు అంటుంది కొడుకోయ్ నిన్ను ఎవరు కొట్టే నీ ఎవరు
ఎప్పుడైతే నాయనా నిన్ను పొన్నమన్నాడు కూడా చంద్రుడు అంత అందంగా ఉంటాడు, అంత అందంగా ఉన్నవాడివి. కలకల నీ ముఖం కూడా కళ తప్పినది. ఇంతకీ ఏమైంది నాయనని ఒక రాజు కూడా శ్రీనివాసుని అడిగి